అందరికీ నమస్తే. నా పేరు మైపాల్, ఏబీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. ఏదైతే జరగబోయే 20 మార్చిలో బడ్జెట్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో విద్యాశాఖకు 15% కేటాయించాలి. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. ఇంకోటి ఏదైతే ఇప్పటికీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికి కూడా విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు. వెంటనే విద్యాశాఖ మంత్రి అనౌన్స్ చేయాలి. ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వం ఏదైతే ఉందో విద్యార్థులను పట్టించుకోకపోవడం వల్ల విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడం వల్లనే ఆ ప్రభుత్వం గద్దె దింపడం జరిగింది. రేవంత్ రెడ్డిని ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ ప్రభుత్వానికి ఏదైతే గద్దె పట్టిందో అదే గతిని పట్టకుండా ఉండాలంటే విద్యార్థులకు ఇప్పటికైనా పట్టించుకోవాలి. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. విద్యాశాఖకు ఖచ్చితంగా 15% బడ్జెట్ కేటాయించాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో ఎక్కడికక్కడ నీ మంత్రులను నీ ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ ముట్టడిస్తాం. కేసీఆర్కి ఏదైతే గతి పట్టిందో అదే గతి నీకు పట్టేలా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. భారత్ మాతాకి